ఓకే గాయ్స్, చూస్తున్నారు కదైతే టీవీఎస్ జూపిటర్ వెహికల్ BS6 వెహికల్ అంటే దీనికి కంప్లీట్ చెప్తున్నాను చూడండి. బ్యాక్ బ్రేక్ టైట్ చేయమన్నారు, అలాగే డూమ్ ఊగేస్తుందంట, అలాగే మనకి బ్యాక్ బ్రేక్ యూక్ మొత్తం ఊగుతుందంట. చూడండి ఈ విధంగా ఊగేస్తుందంట. అసలు ఏంటి బండి ఎంత దరిద్రంగా వాడతారంటే యాక్షన్ టైంలోకి మనకు చెప్పలేదు యాక్షన్ చెప్పేసి. అలాగే ఇంజిన్ ఆయిల్ మార్చమన్నారు అండ్ బ్యాక్ బ్రేక్ లూజ్ ఉంది కదా, సో అడ్జస్ట్మెంట్ చూసాను నేను. అడ్జస్ట్మెంట్ అయితే ఇంకా ఉన్నది కాబట్టి టైట్ చేస్తే సరిపోతుందని చెప్పేసాను ముందే వాళ్ళకి. ఓకే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్లో దిగుదాం. అలాగే ఇంజిన్ ఆయిల్ సర్వీస్ మీటర్ వచ్చిందో చూద్దాం. ఓకే, సర్వీస్ మీటర్ అయితే కనిపించలేదు. మేబీ వాళ్ళు ఎర్రర్స్ చేసి ఉండొచ్చు, సంథింగ్ మనకి అనవసరం, అది మనకి ఇప్పుడు మ్యాటర్ కాదు. సో ఏంటి కదా, ఓకే చూసారు కదా, పెన్ అయితే ఇంక కక్కుతుందండి. బండి మొత్తం పాడు చేసింది పెన్ అయితే మొత్తం. సో మనకి అయితే అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డోర్ ఓపెన్ చేయండి, 2 అద్దాలు ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ ఉన్న మొత్తం 4 స్టార్ స్క్రూ డ్రైవర్తో అలాగే సైడ్ ఉన్న స్టార్ స్క్రూ డ్రైవర్తో 6 బోర్డులు కూడా ఓపెన్ చేయండి. మిర్రర్ తీయడానికి 14 సైజు స్పానర్ పడుతుంది. సో డూమ్ అయితే బయట తీస్తాం. అలాగే లైట్ యొక్క సాకెట్ని డిస్కనెక్ట్ చేయండి. ప్రెస్ చేసి బయట లాగితే ఆటోమేటిక్గా మీకు సాకెట్ని డిస్కనెక్ట్ అయిపోతుంది. సో డూమ్ ఎందుకు ఊగుతుందంటే అక్కడ క్లాంప్స్ అయితే ఊడిపోయినాయి. సో క్లాంప్స్ అయితే వేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ యూక్ అనేది ఎందుకు ఊగుతుంది చూస్తే యూక్ ఇరిగిపోయిందండి. దీన్ని బట్టి మీకు అర్థం ఏంటుంది యాక్సిడెంట్ ఏంటని చెప్పేసి. మీరు చెప్పండి, యాక్సిడెంట్ అవ్వకుండా అలా వెళ్ళిపోతుంది చెప్పండి. సో ఆ యూక్ వేయడానికి మనకి బ్యాక్ సైడ్ ఉన్న మీద 2 బోర్డు కింద 2 బోర్డు ఓపెన్ చేయాలి. మీద 2 బోర్డు ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఇంకేస్ మీకు అవ్వడానికి ఇబ్బంది అనిపిస్తే కింద బోర్డు ఓపెన్ చేయండి. సో యూక్ ఉన్న స్టార్ బోర్డ్ 10 బోర్డు ఓపెన్ చేసి బ్రేక్ షూస్ని తప్పించేసి ఆ యూక్ మొత్తాన్ని కూడా బయటికి తీసేయండి. సో ఇది యూక్ అండి, దీన్ని మనం కొత్తది వేసుకోవాలి ఇప్పుడు. సో అందరినీ పాతదాన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా చేయాల్సింది ఏంటంటే ఇంజన్ ఆయిల్ మార్చాలి. ఇంజన్ ఆయిల్ చూసారు కదా, లెవెల్ ఎంత ఉందో హాఫే ఉంది. హాఫ్ లెవెల్ తగ్గిందని లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇంజన్ నలగకపోయినా మార్చేసుకోండి. ఇంజన్ లెవెల్ ఉంటేనే బండి కండిషన్ ఉంటుంది. ఇంజన్ లెవెల్ లేకుండా వాడితే దానికి 1కి 2 వస్తాయి. బోర్ సీజ్ అవ్వడం కానీ ఆయిల్ కంప్లీట్గా లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఓకే, ఆయిల్ అయితే కొంచెం పర్వాలేదు కానీ లెవెల్ లేదు. లెవెల్ లేకపోతే మనం క్షమించము, ఇంకా తీసి పారేయడమే. ఓకే, ఆయిల్ అయితే డ్రైన్ చేసేసాం. డ్రైన్ చేసి బండి కొంచెం అటు ఇటు ఊపేసి TVS కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం ఆయిల్ తొక్కేసుకుని వస్తుంది. సో ఒకసారి వెహికల్ కూడా స్టార్ట్ చేయండి. చూసారు, స్టార్ట్ చేస్తే నేను మొత్తం ఎయిర్ కొడుతుంది మ్యాన్ నుంచి ఇంజిన్ హోల్లో వచ్చి. ఓకే, ఇప్పుడు మనం కొత్త యూక్ అయితే వేసేసాను. దీనికి నేను వేసేసి బ్రేక్ లెవర్ పెట్టేసి అలాగే బ్రేక్ స్విచ్ కూడా అటాచ్ చేసేసాను. దానికి కింద నుంచి ఒక క్లాంప్ వస్తుంది. ఆ క్లాంప్ కింద నుంచి పెట్టేసి మీద లాక్ చేయండి. లాక్ చేసేసి బోల్ట్ అయితే వేసేయండి. చూసారు కదా, స్టార్స్ బోల్ట్ అలాగే 10 బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ వేసి లాక్ చేసేయండి. బోల్ట్ని ఊడిపోకుండా ఇంకా జీవితాలు. సో ఈ విధంగా లాక్ చేసేయండి. ఇప్పుడు బ్రేక్ ఫంక్షనింగ్ చూడండి ఎలా ఉందన్నది. చూసారు కదా, జబర్దస్త్గా ఉంది కరెక్ట్గా. సో ఒరిజినల్ ఫిట్టింగే కదా. ఇప్పుడు ఏదైతే మనం మ్యాథ్ ఎక్కువ స్టార్ స్క్రూస్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఫిట్ చేసేయండి. రూమ్ కూడా నేను రిపేర్ చేసేసాను. ఇంకా మన దగ్గరికి వస్తే ఏ ఐటమ్ వస్తే కంప్లీట్గా సాల్వ్ అవ్వాల్సిన ప్రాబ్లం అనేది. ఓకే, డూమ్ ఫిట్ చేసేసాం. డూమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫిట్ చేసేయండి. మొత్తం స్టార్ స్క్రూస్ ఎన్ని తిప్పారు, సైడ్ 2, బ్యాక్ సైడ్ 4 స్టార్ స్క్రూస్ అండి విత్ వాచర్స్ అండి. సో విత్ వాచర్స్ అయితే వేసేయండి. అలాగే ఇంకా ఎండింగ్కి వచ్చేసరికి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనేది కింద నుంచి పెట్టేసి దానికి క్లోజింగ్ క్యాప్ ఉంటుంది, అల్యూమినియం క్యాప్ ఉన్నది. ఇక్కడ చాలా జాగ్రత్త అండి, ఎందుకంటే మామూలు వెహికల్స్కి అయితే ఐరన్ వస్తుంది కానీ దీన్ని అల్యూమినియం కదా. ఫుల్ టైట్ చేసామంటే మరీ ఓవర్ చేస్తే డొట్ ఇరిగిపోతుంది. మీడియం టైట్ చేస్తే సరిపోతుందండి. ఆ మీడియం టైట్ అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఎంత టైట్ చేయలేదు అని చెప్పేసి. యాజ్ అ మెకానిక్ మీకు అర్థమవుతుంది. కానీ ఇంజిన్ ఆయిల్ ఓపెన్ చేయడానికి బిగించడానికి మనకి 16 సైజ్ స్పానర్ ఉంటుంది TVS జూపిటర్ వెహికల్కి. సో ఏదైతే ఇండియన్ దగ్గరికి సింథటిక్ ఆయిల్ వేస్తాను. స్కూటర్ 1030 గ్రేడ్ ముందు సీల్ ఓపెన్ చేస్తాను. ఎందుకంటే కొత్త కస్టమర్ కాబట్టి వాళ్ళకి ట్రస్ట్ అనేది బిల్ట్ అవ్వాలి. నెక్స్ట్ టైం వాళ్ళకి ఇష్యూ రాకుండా. వాళ్ళు అడగలేదు ఈ వీడియో వచ్చింది చెప్పేసి, కానీ మన సేఫ్ సైడ్ కోసం మనం తీస్తాము. అండ్ ఇంజన్ మొత్తం కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. స్లోగా వెళ్తుంది ఆయిల్ అనేది. అంతసేపు మీకు టైం వేస్ట్ అవ్వకూడదు, వీడియో చూసి మీకు టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఈ ప్రొసెసర్ మాత్రమే. కానీ ఇంజిన్ మొత్తం డ్రాప్ చేసేస్తాను. దీనికి ఆయిల్ అనేది 750 ml వేసుకోవాలి. కానీ 800 వేసుకొని వచ్చిన నష్టం అనేది 50 ml ఎక్కువ వేసుకొని వచ్చిన నష్టం లేదు. మీరు ఎప్పుడైనా లేట్ చేస్తే 50 ml కాపాడుతుంది అనమాట, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఆయిల్ మొత్తం అయితే ఇంజిన్ ఆయిల్ మొత్తం అయితే అందులో వేసేసిన తర్వాత డబ్బాని తీసేసి యాజ్ ఇట్ ఈస్గా గేజ్ చెక్ చేసుకుంటాం కదా, అది యాజ్ ఇట్ ఈస్గా ఫిట్ చేసి కటింగ్ ప్లేట్తో ఫుల్ టైట్ చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్, TVS జూపిటర్ ఒక ఇంజిన్ ఎలా మార్చాలి, బ్రేక్ యూక్ ఎలా మార్చాలి, డూమ్ ఎలా ఓపెన్ చేయాలి, బ్రేక్ ఎలా టైట్ చేసుకోవాలి వీడియో చేశాను. చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేసుకోండి. చూడండి మళ్ళీ చూపిస్తాను. బ్రేక్ అయితే ఫుల్ టైట్ చేసేసాను కూడా నేను. సో ఇప్పటికీ కనుక నా ఛానల్ కనుక మీరు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేయండి.